ఏంటనుకుంటున్నారా? గెస్ చేయండి ఏంటో ఇవి. చెప్పలేరు మీరు. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకనేది ఈ విషయం తెలుస్తుంది. వీడియో చూడకముందు ఎవరైనా చెప్పగలరు అనుకుంటే కామెంట్ అయితే చేసేయండి. ఓకే, హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అంటే ప్రతి సంవత్సరం ఎలా గోల్డ్ తీసుకుంటాననేది మీకు చెప్తాను. గోల్డ్ అంటే పెద్ద పెద్ద నెక్లెస్లు ఇంకా బ్యాంగిల్స్ ఇవేం కాదండి. చిన్న చిన్న ఐటమ్సే నేను ఎలా తీసుకుంటాను అనేది చెప్తున్నాను. అదేనండి, ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం అనేది మనం చేసుకుంటాం కదా, దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తున్నాను. నేను ఎలా తీసుకుంటాను, వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన కాసు అనేది ఎలా తీసుకుంటాను అనేది చెప్తున్నాను. చూసారు కదా కాసు. మాకు పెళ్ళయి 5 years అవుతుందండి. నేను 2 years అయితే చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ చేద్దాం అనుకుంటే బాబు కడుపులో పడ్డాడు, తర్వాత పాప. ఈ 2 years అయితే నేను స్కిప్ చేసి 3 years అయితే పూజ అయితే యథావిధిగా అయితే చేసుకున్నానండి. ఫస్ట్ సెకండ్ కాదు, 2 years ఫస్ట్ ఇయర్ అయితే చేయలేదు. మళ్ళీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చేశాను. మళ్ళీ 4th ఇయర్కి గ్యాప్ వచ్చింది, ఎందుకంటే పాప కడుపులో పడింది కనుక. ఇంకా 5th ఇయర్ అయితే నేను చేసుకున్నానండి. అదే ఈ సంవత్సరమేనండి. అయితే నేను ఇప్పుడు వరకు కాసులు తీసుకున్నానని చెప్పాను కదా. ఎన్ని కాసులు తీసుకున్నానంటే 3 కాసులు అయితే తీసుకున్నానండి. అది ఎలా సేవింగ్ చేసి అంటే నేను ఎక్కడికి వెళ్ళను, మా వారు ఇచ్చిన డబ్బుల్లోనే నేను ఎలా సేవ్ చేశాను అనేది ఈ టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నానండి. అది ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు కూరగాయలకి మనమే కదా వెళ్తాం కూరగాయలకి కానీ, లేకపోతే చిన్న చిన్న అవసరానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుంటాం కదా. అందులో వచ్చిన డబ్బులు నేను ఒక దగ్గర పెట్టి సేవ్ అయితే చేస్తానండి. అవి ఇలా గోల్డ్ రూపంలో అయితే తీసుకుంటాను. నేను ఎక్కువ గోల్డ్కి అయితే ప్రిఫర్ చేస్తానండి. అమౌంట్ అనేది ఎక్కువ నేను గోల్డ్ విషయంలోనే నాకు ఇష్టం ఎక్కువ. బట్టలు అంటే ఎలాగో తీసుకుంటాం, అవన్నీ తెలిసిందే కదా. బట్టలు తీసుకున్న అది యూజ్ ఏమి ఉండదు. మనకు అవసరమైనప్పుడు ఏదో పండుగలు పబ్బాలకి వేసుకుంటాం అంతే. ఇది గోల్డ్ అనుకోండి, గోల్డ్ సేవింగ్ చేసామంటే మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అన్నట్టు నేను ఇలా గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకుంటానండి. అది కూడా చిన్న చిన్నవి అయితే తీసుకోను. తీసుకుంటే 1/2 గ్రామ్ తీసుకోవాలి, లేకపోతే గ్రామ్ అయితే తీసుకోవాలి. మనం 1/4 గ్రామ్ తీసుకున్నామంటే అది వేస్ట్. ఇంకా నేను తీసుకుంటే నార్మల్ అయితే తీసుకోనండి. తీస్తే 916 గోల్డ్ కాయిన్ తీసుకుంటాను, అమ్మవారి కాసు అయితే. ఇదేనే కాదండి, ఏ తీసుకున్నా సరే 916 తీసుకుంటాను. అయితే ఈ సంవత్సరం ఏమైందంటే ఒక షాప్కి వెళ్ళామండి. ఇలా నార్మల్గా ఉందని చెప్పారు. 916 కాకుండా నార్మల్గా ఉంటాయి కదా, 18 క్యారెట్స్ ఏటో ఉంటుంది, అదైతే నాకు వద్దని చెప్పాను. నేను ఇలా 916 అయితే తీసుకున్నానండి. అయితే నేను ఎలా సేవ్ చేస్తాను అంటే, ఇప్పుడు కూరగాయలు ఇచ్చారు కదా, ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఒక డబ్బాలోనే వేస్తానండి. అది ఇంకా నేను మర్చిపోయినట్లే. అంటే ఇంకా నేను ఆ అమౌంట్ పెట్టాను అనే విషయం కూడా నాకు గుర్తుండకూడదు. గుర్తు ఉంటుంది, కాకపోతే నేను మర్చిపోవాలి ఇంకా. లేకపోతే ప్రతి విషయానికి ఒక్కొక్కసారి మన దగ్గర లేనప్పుడు కూడా తీసేస్తుంటాం కదా, అందుకని ఇంకా ఆ అమౌంట్ లేదు అని నేను మర్చిపోతానండి. నాకు గుర్తుంటుంది, అంటే అమౌంట్ ఉంటుందని గుర్తుంటుంది, కాకపోతే ఇంకా అమౌంట్ తీయకూడదు అని అయితే ఒక పక్కన అయితే పెట్టుకుంటానండి. మా వారికి అసలు చెప్పను, ఎందుకంటే మా వారికి చెప్పామనుకోండి, ఎప్పుడైనా అవసరం పడేటప్పుడు అమౌంట్ కావాలని అంటారు, మళ్ళీ తిరిగి కూడా ఇవ్వరు. ఆ టైంలో మా వారు ఎంత అడిగినా నేను ఇవ్వనండి. ఆ అమౌంట్, సేవ్ చేసిన అమౌంట్ తోటే అయితే ఈ 2 కాసులు అయితే తీసుకున్నానండి. చూసారు కదా. ఇది 1/2 గ్రామ్ అండి. ఇది 1/2 గ్రామ్కి ఎక్కువే. అప్పుడు నాకు అరౌండ్ ఎంత పడిందంటే, ఇది 3000 పడింది. ఆ నెక్స్ట్ ఇయర్కే 500 పెరిగింది. ఇది 3500 అండి. అప్పుడు చాలా వర్షంలో వెళ్ళి తీసుకున్నాం. అమ్మవారి అంటే శుక్రవారం, రేపు వరలక్ష్మి వ్రతం అనగా నేను, బుడ్డోడు, మా వారు, మా తమ్ముడు కలిసి అయితే వెళ్ళాము.
ఇది 3500 పడింది. ముందు సంవత్సరం అయితే 3000 పడిందండి, ఎక్కువ పడలేదు. ఎందుకంటే అప్పుడు గోల్డ్ కాస్ట్ అనేది చాలా తక్కువ. అప్పుడు ఎంత 10 తులం 72,000 ఎంతో ఉండేదండి. ఆ టైంలో అయితే మేము ఇది తీసుకున్నాం, ఈ చిన్న కాయిన్. చిన్న కాయిన్ కాదు, ఈ కాయిన్ తీసుకున్నాము. ఆ ముందు సంవత్సరం అయితే ఇది తీసుకున్నాం. ఇప్పుడు గోల్డ్ కాయిన్ ఎంత అనుకుంటున్నారు? ఫస్ట్ దీనికి 500 డిఫరెన్స్ వచ్చింది, కానీ ఇప్పుడు ఇది 8000 అండి. ఈ సంవత్సరం తీసుకునేది 8000. అరగ్రామ్ మీద చిన్న మిల్లీగ్రాములు ఎక్కువ, అంతే, అంతకు మించి ఎక్కువ లేదు. కానీ రేట్ ప్రకారం అయితే మట్టుగా ఎక్కువేనండి. ఇది 3000కును ఇది 8000కి చాలా డిఫరెంట్ కదా. ఇది తర్వాత మళ్ళీ చూపిస్తూ మాట్లాడతాను. అలా సేవ్ చేసిన అమౌంట్ తోటే నేను ఇదైతే తీసుకున్నానండి. బొడ్డోడికి అంటే గోల్డ్ ఏం లేదు, చైన్ అయితే ఇది ఉంది, కానీ మెడలో వేసుకోవడానికి ఏదైనా తీసుకుందాం అన్నట్లు అప్పుడైతే తీసుకున్నాము. ఆంజనేయ స్వామి లాకెట్ ఉంటుంది కదండి, లాకెట్ వేసుకుంటే మంచిది అంటారని వెండిది అయితే ఉంది మెడలో. గోల్డ్ వేద్దాం అనుకున్నాను. ఇది గ్రామ్ మీద ఎక్కువ, ఎంతో మిల్లీగ్రాములు అంతే, అంతకు మించి ఎక్కువ ఏమి ఉండదండి. ఇది ఎంత పడిందంటే 7200 అయితే పడింది. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 16,000 అండి. అంటే డబుల్ అయ్యింది దీని రేట్ అనేది. అప్పుడు తీసుకుంటే బాగున్ను అనిపిస్తుంది, కానీ తప్పదు. అప్పుడు రేట్ అప్పుడుదే, ఇప్పుడు రేట్ ఇప్పుడుదే. ఆంజనేయ స్వామి లాకెట్ అయితే తీసుకున్నాము. నేనే ఎక్కువ సార్లు వేసుకున్నానండి. బొడ్డోడు చిన్న చైన్లోనైతే వేసుకున్నాను, చిన్న చైన్లో వేసుకున్నాను, పెద్ద చైన్లో వేసుకున్నాను. కానీ చాలా బాగుంటుందండి ఈ లాకెట్ అయితే, చాలా బాగుంటుంది. బాబుకి వేస్తే ఎక్కడైనా పడేస్తాడేమో అని ఇంతవరకు అయితే వేయలేదు. ఒకసారో 2 సార్లు వేసాం అంతే, అంతకుమించి ఎక్కువ వేయలేదు. నేనైతే చాలా సార్లు వేసుకున్నానండి ఊర్లో ఉండేటప్పుడు. ఇక్కడైతే మరి అంతగా ఏం లేదు. ఇది ఇప్పుడు మార్పించేసి ఏవైనా ఇయర్ రింగ్స్ కానీ ఏవైనా తీసుకుందాం అనుకుంటున్నాను. మరేంటో మా వారికి అడిగి చూడాలి. ఇవేనండి ఆ 3 కాసులు అయితే. ఇది ఈ సంవత్సరం తీసుకునేది. ఇది ఫస్ట్ సంవత్సరం తీసుకున్నామండి, 3000 పడింది. కానీ చూపిస్తున్నాను కదా, ఇది ఈ రెండిట్ల మీద ఇదే కొంచెం పెద్దది. ఇది ఇయర్ తీసుకున్నది, ఇది ఇంతకు ముందు ఫస్ట్ ఇయర్ తీసుకునేది. ఇది 3000 పడింది. ఇది 3500 పడిందండి. చూసారు కదా, 916 గోల్డ్ కాయిన్. అంటే ఎప్పుడు తీసుకున్నా 916 తీసుకుంటే మంచిదండి. నార్మల్ అయితే ఎప్పుడు తీసుకోవద్దు. మేము ఆల్రెడీ వేరే షాప్కి వెళ్ళామని చెప్పాం కదా, అక్కడ 916 అయితే లేదన్నారు. నార్మల్ 18 క్యారెట్స్ అయితే ఉందన్నారు. అదైతే మేము వద్దనేసామండి, మా వారు నేను. తీసుకొని మంచిగా, అంటే ఇంకా ముందు ఉపయోగపడేటట్లు తీసుకోవాలి, కానీ ఏదో మనం తీసుకున్నాం అయిపోయింది అన్నట్లయితే ఎప్పుడు తీసుకోకూడదండి. ఎందుకంటే గోల్డ్ విషయం కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈ కాస్ట్లు అయితే తీసుకున్నామండి. ఇదైతే 8000 పడిందండి ఈ సంవత్సరం తీసుకునేది. చూసారా, కనిపిస్తుందా? ఇది కూడా 916 అండి. ఇది 916. ఈ 3 కూడా 916 అండి. నేను అమౌంట్ దాచుకొని, అంటే కూరగాయలకి ఇచ్చినప్పుడు ఉన్న అమౌంట్స్, అంటే చిల్లర అమౌంట్ వస్తుంది కదా అక్క, ఎలా దాచుకున్నావు అనుకుంటే, అంటే ఫస్ట్ మనం ఒక 50, 100 అలా తీసామనుకోండి, ఒక 500 అయ్యేటప్పుడు అయితే 500 చేంజ్ మా వారికి ఇచ్చి నేను 500 రూపీస్ అయితే ఓకే 500 రూపీస్ కాగితం తీసుకునేదాన్ని అండి. ఆయనకి చేంజ్ అయితే ఇచ్చేసి నేను 500 అయితే తీసుకునేదాన్ని. అలాగా సేవింగ్ చేసిన అమౌంట్ తోటి అయితే ఈ కాస్ట్లు అయితే తీసుకున్నాను. ఈ 2 కాస్ట్లు అయితే తీసుకున్నానండి. ఇదైతే మా వారు ఇచ్చారు అమౌంట్. చెప్పాను కదా, ఆల్రెడీ వీడియో చేశాను దీని గురించి. ఆంజనేయ స్వామి లాకెట్ అయితే ఇదేనండి. ఇది కూడా నేను దాచిపెట్టిన డబ్బులతో అయితే తీసుకున్నాం. చూడండి ఎలా మెరుస్తుందో. ఇది తీసుకొని 4 ఇయర్స్ అవుతుందండి. బాబుకి అప్పుడు 1 ఇయర్ ఏమో ఆ టైంలో తీసుకున్నాం. బాబుకి వెండిది వేస్తున్నాం కదా, గోల్డ్ వేస్తే బాగుంటుంది అన్నట్లు ఇదైతే తీసుకున్నా. ఇంకా నాకు గోల్డ్ వీడియో కావాలంటే నేను మా ఊరు వెళ్ళేటప్పుడు తప్పకుండా మేము ఏమేమి తీసుకున్నామో అన్నీ చూపిస్తానండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా సేవ్ చేసి
అమౌంట్ సేవ్ చేసి గోల్డ్ తీసుకుంటే బాగుంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకు ఉపయోగపడుతుందని ఇలా అయితే తీసుకున్నామండి. ఇంకా మీకు దగ్గరగా చూపించాలని ఇలా అయితే చూపిస్తున్నానండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చిన్న చిన్న అమౌంటే కదా అనేసి మీరు నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఈ చిన్న చిన్న అమౌంటే రేపు పొద్దున మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని నా ఉద్దేశం అండి. మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ప్రతి రూపాయి కూడా విలువేనండి. ఫస్ట్ రూపాయి నుంచే స్టార్ట్ అవుద్ది మన జర్నీ అనేది. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.